కీర్తిశేషులైన దానియేలు గారు 1962వ సంవత్సరము జనవరి 27వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు అని వ్రాయబడి ఉన్నది. మనము పశ్చాత్తాపముతో యేసునొద్దకు వచ్చినప్పుడు మన మనస్సాక్షి చేత వివిధ స్థాయిల్లో సరిచేయబడతాము. అయితే మన మనస్సాక్షి కూడా క్రీస్తు ద్వారా బోధించబడవలసి ఉన్నది. హృదయం వెలిగించబడినప్పుడు పశ్చాత్తాపము మరి ఎక్కువ లోతైనదిగా ఉంటుంది. దేవుని ఆత్మ నీలో నివసించును. తిరిగి జన్మించామని చెప్పు ప్రజలు కొన్నిసార్లు పైపై పశ్చాత్తాపమును మాత్రమే కలిగి ఉంటారు. అలాంటి వారు వెనుకకు జారిపోతారు. అయితే దేవుని ఆత్మ పశ్చాత్తాపాన్ని తెచ్చినట్లయితే అది లోతునకు వెళ్ళి హృదయాన్ని వెలిగిస్తూ ఉంటుంది. నేను మార్పు చెందినప్పుడు దేవుని ఆత్మ నా హృదయ స్థితిని నాకు చూపించాడు. నా పశ్చాత్తాపము ఎంతో లోతునకు వెళ్ళింది. దేవుని శక్తి నన్ను కదిలించి వేసి లోతైన విషయాలను కోరునట్లుగా చేసింది. కొన్నిసార్లు మన హృదయము మనలను ఖండించకపోవచ్చు. యెషయా ప్రవక్త దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతని మనస్సాక్షి లేక అతని హృదయము అతన్ని ఖండించలేదు. అయితే దేవుడు అతన్ని ఖండించాడు. ఒకడు లోతుగా వెదకుచూ ఉండగా అకస్మాత్తుగా దేవుని సన్నిధి వారి యొద్దకు వచ్చును. వారి పశ్చాత్తాపము లోతునకు వెళ్ళును. నేను పేతురు వలె ఎందుకు లేను? యోహాను వలె నేను ఎందుకు లేను అని ప్రతి ఒక్కరూ తమకు తాము ప్రశ్నించుకోవాలి. శిష్యుల్లో ఎక్కువ మంది బాప్తిస్మిచ్చు యోహాను సమయంలో వారి పశ్చాత్తాపమును ప్రారంభించారు. యేసు వచ్చినప్పుడు వారి పశ్చాత్తాపము లోతునకు వెళ్ళింది. యేసు తిరిగి లేచినప్పుడు వారి పశ్చాత్తాపము ఇంకా లోతునకు వెళ్ళింది. నీ పశ్చాత్తాపము లోతునకు వెళ్తున్నప్పుడు నీవు యెషయా యొక్క అనుభవాన్ని కలిగి ఉంటావు. బైబిల్లో వ్రాయబడిన జీవితములకు సమానముగా నీవు ఉండవలసి ఉన్నావు. దేవుని ఆత్మ ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షత ద్వారా వెలుగు నీలోనికి వస్తూ ఉండగా నీ పశ్చాత్తాపము లోతునకు వెళ్ళును. దేవుడు నిన్ను ఖండించని ఒక దినము వస్తుంది. అప్పుడు నీ మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవిస్తుంది. అప్పుడు ఏలియా వలె గొప్ప శక్తి నీలోనికి వస్తుంది. ఏలియా సాధించింది స్వల్పమైనదేమీ కాదు. మనము సామాన్యమైన విషయాలతో తృప్తి చెందకూడదు. మన జీవితాల ద్వారా మాత్రమే భారతదేశము బోధించబడగలదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. యెషయా ధైర్యంతో వెళ్ళాడు గాని అకస్మాత్తుగా ఖండించబడినాడు. అకస్మాత్తుగా ఒక ఉన్నతమైన ప్రత్యక్షత నీకు వచ్చును. నీవు ఖండించబడిన వానిగా భావిస్తావు. జాన్ వెస్లీ యొక్క గుంపులో ఎక్కువ పరిశుద్ధతకైన ప్రయత్నం ఉండేది. వారి జీవితాలు ఇంగ్లండును మార్చివేసినవి. అది పాపముతో నిండిన ఇంగ్లండు. అయితే అది వెస్లీని మరియు వారి బృందం యొక్క జీవితాలను ఎదిరించలేకపోయింది. కొన్నిసార్లు ప్రజలు నీ జీవితం ద్వారా ఖండించబడి నీ శత్రువులుగా మారతారు. ఎందుకు అంటే నీవు వారి మీదకి తీర్పును తెచ్చావు కాబట్టి. అయినా భయపడవద్దు. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నీ హృదయంలోని లోతైన దైవిక వాంఛలు నెరవేర్చబడతాయి.